ఉమ్, ఉమ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. శ్రీమాత్రే నమః. ఇవాళ శ్రీరామ కర్ణామృతం ఒక విశేషమైనటువంటి రామభక్తిని తెలియజేసేటువంటి గ్రంథం. దీన్ని ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేద్దామనే ఉద్దేశం కొద్దీ సంకల్పం. ఇది ఒకప్పుడు కొంతమంది చెప్పాను, మరలా రెండోసారి కూడా పాత వాళ్ళకి చెప్పాను, మరలా రెండోసారి కూడా ఇక్కడ వస్తున్నది. మీరందరూ కూడా ఇక్కడ విశేషమైనటువంటి శ్రీరామనవమి సందర్భంగా రాముడు అంటే ఏమిటో, రామభక్తి ఏమిటో కూడా ఇక్కడ ఈ శ్లోకాల్లో తెలుస్తుంటుంది. మొట్టమొదటిగా ఈ పుస్తకంలో రామకర్ణామృతం పుస్తకంలో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. అయితే ఈ గ్రంథాన్ని గురించి శ్రీ శంకరాచార్య స్వామి వ్రాశారు అని కొంతమంది అంటారు, కొంతమంది కాదు అంటారు. సరే, రచయిత ఎవరైతే ఏమి, మనం రామభక్తి కదా కావాల్సింది, కాబట్టి దీన్ని అధ్యయనం చేద్దాం. ఇందులో కొన్ని శ్లోకాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థనా శ్లోకాలు. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పుణ్యశ్లోకాయ మంగళం. ఇక ఇందులో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలని ఇందులో విశేషాలు మనం అధ్యయనం చేద్దాం. ఇందులో అందరికీ వచ్చినటువంటి శ్లోకం రామకర్ణామృతంలోదే, కానీ ఇది ఏ గ్రంథంలోదో చాలా మందికి తెలియదు. రామకర్ణామృతంలోదే ఈ శ్లోకం మీకు అందరికీ వచ్చేది. అదేమిటంటే, శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఇందులో విశేషంగా రాముని యొక్క రూపాన్ని వర్ణించాడు. అటువంటి రాముడు నిశాచర వినాశకరం నమామి. నిశాచర అంటే రాక్షసులను నశింపజేసేటువంటి వాడు, అటువంటి రామచంద్రమూర్తి, ఆయనకు నమస్కారము అని చెబుతున్నాం. ఇది అందరికీ మనకు వచ్చినటువంటిది. ఇది ప్రార్థనా శ్లోకం, రామచంద్రమూర్తిని గురించి చెప్పేటువంటిది అనమాట. రామకర్ణామృతంలో ఇది. ఇంకా విశేషం ఇంకా చెప్పుకుంటున్నాం. శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటికాంతవదనం చంచత్కళా కౌస్తుభం సౌమ్యం సత్వగుణోత్తరం సువరయూ తీరే. అక్కడ తీరే సరయు నది అనమాట. ఆ తీరే వసంతం ప్రభుం రాతారం సకలార్థ సిద్ధి సహితం వందే రఘూణాం పతిం. రామచంద్రమూర్తి త్రిజగద్గురుం సురవరం, త్రిజగద్గురుం మూడు లోకములకు గురువు, అంటే మూడు లోకములకు నాయకుడైనటువంటి వాడు అని. సీతామనోనాయకం శ్యామాంగం, ఆయన దేహం అంతా శ్యామవర్ణము. సీతామనోనాయకం, సీతాదేవి మనస్సుకు నాయకుడైనటువంటి వాడు. శశికోటి కాంత వదనం, ఆయన యొక్క ముఖం చూస్తే
ఎలా ఉన్నది అంటే శశి కోటి చంద్రుల కాంతి ఎంతైతే ఉంటుందో అంత కాంతివంతమైనటువంటి వదనము, అది అర్థం అని అంత విశేషంగా చెబుతున్నాడు. అంటే అందుకనే రామచంద్రమూర్తి అని అంటారు. అదే రామచంద్రమూర్తి. అందుకని చంచత్కళ కౌస్తుభం అని ధరించినటువంటి వాడు. సౌమ్యం సత్వగుణోత్తరం, సౌమ్య గుణం కలిగినటువంటి వాడు, మహా ఉదార స్వభావుడైనటువంటి వాడు. సువరయు తీరే వసంతం ప్రభుం, అక్కడ సరయూ నది ఉంది. సరయూ నది తీరమున అయోధ్య ఉన్నది, అక్కడ ఉన్నటువంటి వాడు. త్రాతారం సకల అర్ధ సహితం, త్రాతారం రక్షించేటువంటి వాడు. సకల అర్ధ సిద్ధిరథం, సకలమైనటువంటి ప్రయోజనాలు అన్ని ఇచ్చేటువంటి వాడు. అటువంటి రఘుగుణాంపతి, రఘువంశంలో ఉన్నటువంటి నాయకుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి వందే, నమస్కారము. ఇది ఇది చెబుతున్నారు. ఇట్లా ఇక విశేషమైనటువంటి ఇంకా శ్లోకాలు వస్తూ ఉన్నాయి. దీనిలో చూద్దాం. దీనిలో అనమాట ఏంటంటే ఒక విశేషమైనటువంటి అనమాట కొన్ని సుమారు 400 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం అనమాట. ఇది ఇక్కడ విశేషం ఏమిటంటే రామం రత్న కిరీట కుండలధరం, రాముని యొక్క విగ్రహం, రామో విగ్రహవాన్ ధర్మ అని దానిలో చెప్పాడు. రాముని యొక్క స్వరూపము, సగుణ రూపము, ఆయన ఎలా ఉన్నాడో చెబుతున్నాడు కవి గారు. రామం రత్న కిరీట కుండలధరం కేయూర హారాన్వితం సీతాలంకృత వామభాగమతులం సింహాసనస్థం ప్రభుం సుగ్రీవాది సమస్త వానరవరై సంసేవ్యమానం సదా విశ్వామిత్ర పరాశరాది మునిభిః సంస్తూయమానం భజే. రామం రత్న కిరీట కుండలధరం, రత్న కిరీటము ధరించాడు, కుండలాలు ధరించాడు, చెవులకు కుండలాలు ధరించాడు. కేయూరహారాన్వితం, భుజములకు కేయూరములు ఉన్నాయి. సీతాలంకృత వామభాగమతులం, తన యొక్క వామభాగం ఎడమ వైపున సీతాదేవి ఉన్నది. సింహాసనస్థం ప్రభుం, సింహాసనం మీద కూర్చున్నాడు. స్వామివారు రామచంద్రమూర్తి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన పక్క ఎడమ వైపున సీతాదేవి ఉన్నది. కుండల రత్నములతోడు నింపినటువంటి కిరీటాన్ని ధరించాడు, చెవులకు కుండలాలు ధరించాడు. పక్కనే సీతాదేవి ఉన్నది ఆ సింహాసనం మీద. ఇంతవరకు దృశ్యం చూపిస్తున్నాడు. సుగ్రీవాది సమస్త వానరవరై, సుగ్రీవ ఆది అన్నాడు. ఆది అన్నప్పుడు అందరు వస్తారు వానరులు. అనగా అర్థం ఏంటి? వానరులో ముఖ్యమైనటువంటి వాళ్ళు సుగ్రీవుడు, మహింద ద్విపదులు, నలుడు, నీలుడు, జాంబవంతుడు, ఇక ఆంజనేయ స్వామి మామూలే. ఇట్లా ఉన్నారు చాలా మంది వరైహి శ్రేష్ఠులు. వాళ్ళందరూ కూడా ఆ సింహాసనం చుట్టూ కూర్చున్నారు. ఈ వానర వీరులందరూ కూడా సంసేవ్యమానం, వాళ్ళందరూ సేవిస్తూ ఉన్నారు ఆ రామచంద్రమూర్తిని. సదా విశ్వామిత్ర పరాశరాది మునిభి, ఇంకా మునులు కూడా వచ్చారండి. ఎవరు వచ్చారు? విశ్వామిత్రుడు వచ్చాడట, తర్వాత వశిష్ఠ మహర్షి వచ్చాడు, ఇంకా అనేక మంది మునులు కూడా ఆ సింహాసనం అలంకరించినప్పుడు వచ్చారు అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడంటే ఈ దృశ్యము రామచంద్రమూర్తి పట్టాభిషేకమైనప్పుడు దృశ్యం ఇది. అయోధ్యకు వచ్చాడు, లంకని జయించి అయోధ్యకు వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో ఇది, అనగా వర్ణించినటువంటిది. ఇంతమంది ఉన్నారు, వానరులే ఎక్కువ మంది ఉన్నారు. వానర వీరులు ఒకరా ఇద్దరా, ఎంతమందో చుట్టూ ఉన్నారు. వాళ్ళందరికీ మహా సంతోషం, రాముడు చుట్టూ కూర్చోవడం అనేటువంటిది. అందులో ఆంజనేయ స్వామి మధ్యలో కూర్చున్నాడు. అందులో సంసూయమానం భజే, అటువంటి రామచంద్రమూర్తి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడే, ఆయన్ని చూస్తూ ఉన్నాము. అటువంటి రామచంద్రమూర్తిని భజే, సేవిస్తూ ఉంటాము అని చెప్తున్నాడు. ఈ బొమ్మ, ఈ చిత్రం మనకు చాలా చోట్ల ఫోటోలు కనబడుతుంటుంది. ఆ ఫోటో రావడానికి మూలం ఏంటి? ఇదిగో ఈ శ్లోకం. అదే అనమాట. అట్లా అని సింహాసనం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తిని వర్ణించారు అనమాట. అట్లా రామచంద్రమూర్తి ఇట్లా రత్న కిరీటాలు ధరించి, కుండలాలు ధరించి ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంటున్నాము. ఇవాళ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకోవటం అనేది మహాపుణ్యప్రదమైనటువంటిది. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి యొక్క నేత్రములు సూర్యచంద్రులు తోటి పోలుస్తున్నాడు.
అనగా మనకు సూర్యచంద్రులతోటి ఎక్కడ పోలుతున్నట్టంటే పరబ్రహ్మాన్ని వర్ణించేటప్పుడు ఆ పరబ్రహ్మం యొక్క సగుణ రూపాన్ని వర్ణించేటప్పుడు కన్నులను సూర్యచంద్రులతోటి పోలుస్తాడు. మనకు ఉపనిషత్తుల్లో కూడా వచ్చిందనమాట అట్లా. ఆ విషయం ఇక్కడ చెబుతున్నారు. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటి సూర్య ప్రకాశం. రామం శ్యామాభిరామం, శ్యామవర్ణంతో ఉన్నటువంటి ఆయన. శ్యామవర్ణం అంటే ఆకాశంలో నీలి వర్ణం ఉంటుంది, అది ఆ వర్ణం అనమాట. రామం శ్యామాభిరామం రవిశశినయనం. రవి శశి, రవి సూర్యుడు, శశి చంద్రుడు. అనగా కుడివైపు ఏమో సూర్యుడు, ఎడమ వైపు ఏమో చంద్రుడు అనమాట. ఈ రెండు కన్నులు. ఆ రెండు కన్నులు ఏమనంటే సూర్యచంద్రులు. ఇంకా అటువంటి ఆ కాంతిని గురించి చెబుతున్నాడు. కోటి సూర్య ప్రకాశం, కోటి సూర్య ప్రకాశం. ఎంత కాంతివంతంగా ఉన్నాయో ఆమె యొక్క నేత్రములు స్వామివారి యొక్క అని. ఇంకా దివ్యం దివ్యాస్త్ర పాణిం, పాణిం అంటే చేతిలో దివ్యాస్త్రాలు ధరించి ఉన్నాడు. అస్త్రాలు అంటే బాణం, విల్లు, బాణాలు ధరించి ఉన్నాడు. శరముఖ శరథిం, శరముఖ శరథిం అక్కడ ఏమిటన్నా అమ్ముల పొది, అలానే ఆ ధనుస్సును ధరించి ఉన్నాడు. రథ్యారు కోదండహస్తం, అందమైనటువంటి అంటే మనోహరమైనటువంటి కోదండము అంటే ధనుస్సుని చేతిలో ధరించాడు. చేతిలోనేమో ధనుస్సు ధరించాడు, అమ్ముల పొదిని ధరించాడు ఉదాహరణ. ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి దివ్యాస్త్రాలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. కాలం కాలాగ్నిరుద్రం రిపుకుల దహనం, కాలం కాలాగ్నిరుద్రం కాలస్వరూపుడైనటువంటి వాడు. అందుకని ఈ విషయం ఎక్కడ చెప్పారంటే నామరామాయణంలో కాలాత్మక పరమేశ్వర రామ అని చెప్పాడు. అది అనగా రామచంద్రమూర్తి సాక్షాత్తు కాల పరమేశ్వర బ్రహ్మ. కాల పరమేశ్వరుడు అంటే కాలమే పరబ్రహ్మము. ఈ విషయాన్ని మనకు 10వ అధ్యాయంలో కూడా వచ్చింది. అహమేవక్షయ కాల 10వ అధ్యాయంలో వచ్చింది. అనగా కాలస్వరూపం ఎవరు అనమాట? పరమాత్మ. ఆ పరమాత్మ కాలస్వరూపుడు అని చెబుతున్నాడు. రామచంద్రమూర్తి పరబ్రహ్మం అని చెప్పటం ఇక్కడ దీనిలో. రిపుకుల దహనం, శత్రువులను దహించేటువంటి వాడు. విఘ్న విచ్ఛేద దక్షం, విఘ్నములన్నింటినీ పోగొట్టేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. భీమం, పరాక్రమవంతుడు. భీమాట్టహాసం, భయంకరమైనటువంటి అట్టహాసం చేస్తాడు యుద్ధంలో. అనగా అట్టహాసానికి శత్రువులు భయపడతారు. సకల భయకరం, సమస్త భయములను పోగొట్టేటువంటి వాడు. రకరకాల భయాలు ఉంటాయి మనకి, రకరకాల భయాలు. ఒకే భయం ఉండదు. వ్యాధి అనేటువంటిది ఒక భయం, సంపద లేదు అనేటువంటి ఒక భయం, ఇంకా రకరకాల భయాలు. ఈ భయాలన్నీ సకల భయహరం, అన్నీ పోగొట్టేటువంటి వాడు. రామచంద్రం భజేహం, అహం భజే, నేను ఆ రామచంద్రుణ్ణి సేవిస్తున్నాను అంటున్నాడు. రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటి సూర్యప్రకాశం. అంతటి ఆ రామచంద్రమూర్తిని ఒకసారి ఆ మనస్సులో ఆ రూపాన్ని ధ్యానించుకొని ఉంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది. ఇంకా విశేషంగా ఒక విశేషమైనటువంటి ఒక శ్లోకానికి వస్తున్నాం. ఇక్కడ విశేషమైనటువంటి ఈ శ్లోకాన్ని బట్టి ఇక్కడ కొంత విశేషం కూడా చెప్పుకుందాం. ఏమిటంటే ఇది భద్రాచలం. ఇవాళ భద్రాచలం కళ్యాణం జరిగింది కదా. ఆ కళ్యాణం జరిగిన సందర్భంగా ఇక్కడ శ్లోకం ఇది. అక్కడ ఉన్నటువంటి సీతారాములు ఎలా ఉన్నారు అనేటువంటి ఒక వర్ణన. దీనిలో ఒక విశేషం కూడా ఉన్నది. ఆ శ్లోకం ఏమిటంటే వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే. చాలా ముఖ్యమైన శ్లోకం ఇది. ఎందుకంటే భద్రాచలం అని పేరు చెప్పంగానే ఈ శ్లోకం రావాలి. వామాంక స్థిత జానకి పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోధ్వకరేణ వాఘుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి స్థితం యయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం.
భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామ చంద్రమూర్తిని వర్ణించారు. ఎలా ఉన్నాడంటే వామాంక స్థిత జానకి, జానకి అంటే సీతాదేవి ఆయన యొక్క వామ అంకము ఎడమ అంకము మీద ఉన్నది. ఎడమ భాగమున అంకము అంటే తొడ, ఎడమ భాగమున ఉన్నది ఒకటి. సరే ఈయన ఎలా ఉన్నాడు? పరిలసత్ కోదండ దండంకరే, ఒక చేతితోటి కోదండాన్ని పట్టుకున్నాడు. అంటే తొడ మీద అమ్మవారు అటు కూర్చునేది ఓ బొమ్మలాగా అంతవరకు. ఒక చేతితోటి ఏం ముట్టుకున్నాడు అంటే కోదండం ముట్టుకున్నాడు. చక్రంచోధ్వకరేణ, ఒక హస్తంతో చక్రం విష్ణు చక్రం పట్టుకున్నాడు. ఆ విష్ణు చక్రాన్ని పట్టుకున్నాడు. బాహు యుగళే శంఖం శరం దక్షిణే, రెండు చేతులతోటి, ఒక చేతిలోనేమో శంఖము, ఒక చేతిలోనేమో శరము అంటే బాణం పట్టుకున్నాడు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అని అంటే దీనిలో చక్రం, తర్వాత శంఖం, శరం మూడు వచ్చినాయి ఇక్కడ. అంటే ఇక్కడికి మూడు వచ్చిన తర్వాత బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రిమూర్తి స్థితం యయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. కరే కోదండం ఒకటి, చక్రం చ ఊర్ధ్వకరేణ ఇక్కడికి రెండు, బాహుయుగళే శంఖం శరం రెండు, మొత్తం 4 సరిపోయి. 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకున్నాడు. ఒక చేతిలోనేమో కోదండం ఉన్నది, ఒక చేతిలోనేమో చక్రం ఉన్నది, ఇంకొక చేతిలో శంఖం ఉన్నది, ఇంకొక చేతిలో శరం ఉన్నది. ఇది ఈ రూపాన్ని బట్టి మీరేం ఆలోచించారు? రాముణ్ణి ఎప్పుడు చూసినా కానీ, రామాయణంలో కూడా ఎక్కడ చూసినా కానీ ఆయనకి చేతిలో ధనుస్తుంది, బాణం ఉంది. సహజంగా మనకన్నీ బొమ్మలు కూడా ఎక్కడ కనపడుతున్నాయి అని అంటే రామచంద్రమూర్తి ఇట్లనే కనపడుతున్నాడు. 4 చేతులతోటి ఎక్కడ కనపడలేదు. 4 చేతులతోటి ఇక్కడ 4 చేతులతోటి కనపడుతున్నాడు. ఆ 4 చేతులతోటి కనపడుతున్నాడు అంటే ఎవరు? 4 చేతుల్లో శంఖం ఒక చేతిలో ఉంది, విష్ణుమూర్తి. చక్రం ఒక చేతిలో ఉంది, విష్ణుమూర్తి. ఇది అర్థం అన్నమాట. ఇది విష్ణుమూర్తి. ఇక్కడ దీనిలో ఒక రహస్యం చెబుతుంది. దీనికి కారణం అంతా అసలు పెద్ద తవ్వు అనేటువంటి రావటానికి ఇక్కడే ఉంది కారణం. భద్రాచలం తవ్వు మీకు తెలుసో తెలీదు, ఇట్లా అనమాట. అది వివరంగా చెప్పుకోవాలి. ఇప్పుడు అంతా తవ్వులు దాంతో సరిపోతుంది. ఇట్లా ఉన్నది బొమ్మ అక్కడ. ఇది శిల. ఆ బొమ్మ ఉన్నది. ఆ బొమ్మ ఎట్లా ఉన్నది అంటే నేను చూశాను. ఒకవైపునేమో అమ్మవారు చిన్న బొమ్మలు అటు కూర్చున్నట్టు ఉంటుంది, ఒకవైపున బొమ్మలు అలా చెక్కారనమాట. అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం రామచంద్రమూర్తి అనే భావం చెప్పాలని వాళ్ళు చెక్కారు. అది అట్లా అనమాట. సరే ఇప్పుడు ఏమైతే సరే ఆ రామచంద్ర, ఇది ఒక విశేషం చెబుతున్నాం. కాశీ వెళ్ళే వాళ్ళకి ఒక విశేషం. ఒక చోట ఆ కాశీ ఘాట్లలో ఒక చోట రామచంద్రమూర్తిని విష్ణు స్వరూపంగా ఇగో ఇట్లనే చెక్కి ఉన్నటువంటి బొమ్మ కనపడుతుంది. కాశీ వెళ్ళేటువంటి వాళ్ళు చూడండి. అంటే ఏంటనమాట, రామచంద్రమూర్తి విష్ణువు యొక్క అవతారం అని చెప్పటం కోసం అలా చెప్పారు, అలా చెక్కారనమాట. అది వాళ్ళ భక్తి అది. కాబట్టి ఈ శ్లోకం రామచంద్రమూర్తి భద్రాచలంలో ఉన్నాడు అనే చెప్పటానికి ఇక్కడ భద్రాద్రి మూర్ధ్ని స్థితం. భద్ర అద్రి, అద్రి అంటే కొండ, భద్రాచలము అంటే భద్ర అని పేరు గల కొండ మీద, మూర్ధ్ని అంటే మీద స్థితం ఉన్నాడు, అట్లా అనమాట. భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తిని ఇవాళ మనం ఒకసారి స్మరించుకున్నాము, అదే మహాపుణ్యం. భద్రాచలం పోకపోయినా ఈ శ్లోకం కనుక చదువుకొని ఒక్కసారి స్మరణ చేసుకుంటే భద్రాచలం పోయొచ్చినట్లే. అంత గొప్ప విశేషమైనటువంటిది. అలా అనమాట, అట్లా అనమాట. ఆ తర్వాత ఇంకా విశేషము, ఇంకా వామే భూమి సుత, ఈ బొమ్మ కూడా మనందరం చూస్తున్నాం. ఇది ఆ రామచంద్రమూర్తి వానరులు ఉండటం, భరత లక్ష్మణ శత్రుఘ్నులు వీళ్ళందరూ, ఆ బొమ్మ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది నేను చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటిట? వామే భూమి సుత, వామే ఎడం వైపున భూమి సుత అంటే సీతాదేవి, భూదేవి యొక్క కూతురు. వామే భూమి సుత పురస్తు హనుమాన్,
ముందే కూర్చున్నాడు. ఎవరు? మన స్వామివారు. హనుమాన్ ముందే కూర్చున్నాడు. ఆయన అందరికన్నా ముందు పాదాల ముందు సీట్ అయింది. ఆయన స్పెషల్ సీట్ అయింది. పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుత. ఆ తర్వాత సుమిత్రాసు లక్ష్మణ స్వామి నిలబడి ఉన్నాడు. శత్రుఘ్నో భరతస్య. శత్రుఘ్నుడు రామచంద్రమూర్తి తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు. వాళ్ళు శత్రుఘ్నో భరతస్య పార్శ్వదళయో, వాళ్ళు పక్కన నిలబడ్డారు. వాజ్వాది కోణేష్వపి, అక్కడ ఆ మూల మూలలో అంటే నలుగురు నాలుగు మూలలో నిలబడి ఉన్నారు. సుగ్రీవశ్చ విభీషణశ్చ. సుగ్రీవుడు, విభీషణశ్చ తెలిసినటువంటి. యువరాట్ తారాసుతో జాంబవ. యువరాట్ తారాసుత. యువరాజు అయినటువంటి తారాసుతుడు ఎవరు? అంగదుడు. అంగదుడు కూడా నిలబడ్డాడు. ఇక పోతే జాంబవాన్, జాంబవంతుడు నిలబడ్డాడు. ఇక ఉండంగా మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం. వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. సెంటర్లో ఎవరున్నారయ్యానంటే నీల సరోజరో కోమల రుచిం రామం భజే శ్యామలం, ఆయనకు ఉన్నాడు అనమాట. వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. మధ్యలో నీల సరోజ కోమల రుచిం. సరోజ అంటే పద్మం, నల్ల పద్మం అంటే ఈయన నల్ల కలువ మాదిరి, అంటే శ్యామవర్ణం కదా ఈయన, అలా ఉన్నాడు అని వర్ణిస్తూ ఉన్నాడు అనమాట. అనగా ఇది రామచంద్రమూర్తి సింహాసనం మీద అధిష్ఠించి ఉన్నప్పుడు ఆ కవి గారు దర్శనం చేసుకొని చెప్పినటువంటి శ్లోకం ఇది. అదనమాట ఇది. అది విశేషమైనటువంటి. ఇక తర్వాత ఇంకా దీనిలో ఇంకొకటి, వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మఖామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఇది అటువంటిది. ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఏమిటంటే దీనిలో వైదేహీ సహితం సురద్రుమతలే, సీతాదేవితో సహా కూర్చొని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడంటే ఎలా కనపడుతున్నాడు అని అంటే కల్పవృక్షం కింద ఒక బంగారు మండపం ఉన్నది, దాని కింద కూర్చున్నాడు. అనగా అక్కడ సింహాసనం ఉంది, ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ పుష్పకము నడుమ, ఆ సింహాసనం నడుమ మాణిక్య నీ పీఠమందు సీతతో కూడా కూర్చొని ఉన్నాడు. ఆయన ఎదుటగానే ఆంజనేయ స్వామి ఉన్నాడు. వీళ్ళందరూ చూస్తుండగానే పరతత్వాన్ని ఆ మునులు చెబుతూ ఉన్నారు. పరతత్వం అంటే ఆత్మతత్వాన్ని గురించి చెబుతున్నారు. ఆత్మతత్వాన్ని గురించి వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. ఎవరు? ఈ మునులు. ఏమిటి? ఎవరు ఆత్మతత్వం అనగా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, ఆ రాముడే పరబ్రహ్మ స్వరూపం అని వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు. భరతుడు మొదలగు వాళ్ళందరూ కూడా ఆ చుట్టూ ఉన్నారు. అటువంటి రాముణ్ణి నేను సేవిస్తున్నాను అని చెబుతున్నారు. రాముని సింహాసనం మీద కూర్చున్నటువంటి రాముని వర్ణన చేస్తూ ఉన్నాడు. ఇట్లా అనమాట ఇది. అట్లనే ఇంకా విశేషమైనటువంటిది, చాలా గొప్పదైనటువంటిది వస్తున్నది. ఈ ఒక్క శ్లోకం, దీని అర్థం కనుక తెలుసుకొని తర్వాత ఇవాళ సంపూర్ణమైనటువంటి పుణ్యం అంటే అర్థం ఏమిటి? ఆ రామ కళ్యాణానికి వెళ్ళని వాళ్ళు కానీ, ఒకటి రామ కళ్యాణం చూడలేదు, లేదా ఎవరు టీవీలో చూశారు, లేకపోతే అక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి చూశారు. ఇది కానీ ఇప్పుడు చెబుతుంటుంటే అంత నాకు తెలియలేదే ఇంతదాకా అసలు రామ కళ్యాణం అనిపిస్తుంది. ఇప్పుడు రామ కళ్యాణం అసలు వస్తున్నది. ఇది ఏమిటో చెబుతున్నారు. రామ కళ్యాణం ఎంత మనోహరంగా వర్ణించాడో చూసుకోండి. ఇది జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయిత స్రస్థా శ్యామలకాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తాస్తా సుహదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. శ్రీరామ వైవాహికా రామ కళ్యాణ సందర్భంగా ఉన్నటువంటి వర్ణన. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం ఏమిటంటే తలంబ్రాలు. వధూవరులు ఒకరినొకరి శిరస్సుల మీద తలంబ్రాలు వేసుకోవటం అనేది ఒక విశేషమైంది. అది ఎలా ఉన్నదో వర్ణిస్తున్నాడు.
జానక్యా కమలాంజలిపుటే. జానక్యా సీతాదేవి యొక్క కమల కమల అంజలిపుటే, ఆమె యొక్క దోసిలి ఉన్నదే అది ఎలా ఉందంటే కమల అంజలి పుటేహి. కమల అంటే పద్మం, పద్మము మాదిరిగా ఉన్నది అమ్మవారి యొక్క దోసిలి. కమలం ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. మరి ముత్యాలు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఈ ముత్యాలు ఆమె దోసిట్లో ఒక దోసిని తీసుకున్నది. ఇప్పుడు ఈ ముత్యాలు ఎలా ఉన్నాయిటంటేట ఎర్రంగా ఉన్నాయిట. ఇది ఇక్కడ వర్ణన. ఆ ముత్యాలు ఎర్రంగా ఉన్నాయిట. కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత, పద్మరాగమణుల వలె ఉన్న ఎర్రంగా కనపడుతున్నాయిట. ముత్యాలు కాదుట. తీసుకునేటప్పుడు మామూలుగా ప్లేట్లో ముత్యాలు ఉన్నాయి తెల్లంగా. ఆమె దోశలు పెట్టి తీసుకునేటప్పటికి పద్మరాగమణుల వల్ల ఎర్రంగా ఉన్నాయిట. ఇంత విశేషం చెబుతున్నారు అనమాట అది. తర్వాత న్యస్తారాఘవ మస్తకే విలసత్ కుంద ప్రసూనాయితా. మొట్టమొదట ఏమే పోసిందండి. ఎవరివి? శిరస్సు మీద, రామచంద్రమూర్తి శిరస్సు మీద పోసింది. ఈ ఎర్రంగా ఉన్నటువంటి ఈ ఉన్నాయి కదా, ఈ ముత్యాలు ఉన్నాయే, పద్మరాగం మణులు లాంటి ముత్యాలు ఉన్నాయే. న్యస్తారాఘవ మస్తకేచ, రాఘవుని యొక్క శిరస్సు మీద పోసేటప్పటికీ ఇప్పుడు విలసత్, విలసత్ అంటే ప్రకాశించుతున్నాయి. ఏ విధంగా ఉంటే కుంద ప్రసూనాయిత. కుంద అంటే అర్థం ఏమిటి? మల్లెపూ. మల్లెపూలాగా కనపడుతున్నాయిట. శిరస్సు మీద పోసేటప్పటికే మల్లెపూలు అయిపోయినాయి అవి, అంటే తెల్లగా మెరిసిపోతున్నాయి. ఆమె చేతిలో నుంచి జారి ఆ నెత్తిని పోసేటప్పటికి తెల్లగా కనపడుతున్నాయిట చూసే వాళ్ళందరికీ కూడా. ఎంత ఇదిగా ఉన్నదో చూసుకోండి. ఇక్కడ ఉన్నది ఇంకా ఉన్నదండి, అసలు విషయం ఇప్పుడు వస్తుంది. తర్వాత ఆ పోసినటువంటి జలజల కిందకి రాలుతుంటాయి కదా, ఆ రాలుతున్నప్పుడు ఎలా ఉన్నాయి చదువుతున్నాడు. స్రస్తాహ, జారిపోతున్నాయి ఆ పోసినటువంటి ఆ ముత్యాలు. శ్యామలకాయ కాంతి కలిత. రాముడు ఎలా ఉంటాడు? శ్యామ వర్ణంతో ఉంటాడు. మరి పోసినటువంటి నెత్తి మీద పోసినటువంటివి తెల్లగా మల్లెపూల వలె ఉన్నాయి ఆ ముత్యాలు. ఇప్పుడు అవిట శిరస్సు మీద పడి జలజల కిందకి రాలుతుంటేట అవి ఎలా ఉన్నాయిట అంటే ఇంద్రనీలాయిత, ఇంద్రనీలమణుల వలె జారిపోతున్నాయిట. అంటే రాముని యొక్క కాంతి అంటే ఇంద్రనీలమణి కాంతి. ఈయన కాంతి ఆ పుష్పాలలో అనగా ఆ ముత్యాలలో ప్రతిబింబించి ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి అంటే ఇంద్రనీలమణుల వలె చూసే వాళ్ళందరూ కనబడుతున్నాయిట. అరే, ఆ చేతిలో ఉన్నప్పుడు పద్మరాగమణులు, ఈయన శరీరం మీద పడే వచ్చేటప్పటికి నిజనీలమణులు. అబ్బో, ఎంత విచిత్రంగా ఉన్నాయిరా. అంటే ఏమిటి? వీళ్ళ యొక్క కాంతి విశేషం, దైవ కాంతి విశేషం అది. అనగా వాళ్ళు పట్టారనుకో ఆ పరబ్రహ్మ స్వరూపం వాళ్ళు, ఆ పట్టునేటువంటిది ఏమిటనమాట? ఇవి లౌకిక జగత్తులో ముత్యాలు. ఈ ముత్యాలు అనేటువంటి లౌకిక జగత్తులో నుంచి వచ్చినటువంటివే కదా. ఇక్కడే ఒక విశేషమైనటువంటిది. అటువంటి ఇవి ఏమైనాయి అని అంటే ఈ లౌకిక జగత్తులో వచ్చేటువంటి ముత్యాలన్నీ పవిత్రమైపోయి అనగా అర్థం ఏంటి? త్రిగుణాత్మకమైనటువంటి ప్రతిదీ అన్ని ఇక్కడ దీనిలో తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు ప్రతి వస్తువు భూమిని సంబంధించినటువంటి అనగా త్రిజగత్తు సంబంధించిన అన్ని త్రిగుణాత్మకాలే. ముత్యాలేంటి, పూలేంటి, బంగారం ఏంటి, అదేంటి, ఇదేంటి, మొత్తం అన్ని త్రిగుణాత్మకమైనటువంటిదే. మొత్తం సమస్తము త్రిగుణాత్మకమే. మరి త్రిగుణాత్మకం కాబట్టి త్రిగుణాత్మకమైనటువంటి దాన్ని మార్చేయటం అనేటువంటిది ఎవరికి ఉంటుంది శక్తి అని అంటే పరబ్రహ్మానికి ఉంటుంది. పరబ్రహ్మం యొక్క కాంతి అది విశేషం. అమ్మవారు పరబ్రహ్మమే, అయ్యవారు పరబ్రహ్మమే. వాళ్ళ చేతుల్లో పట్టదంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ జగత్తు దానిలో ఉన్నదంతా పరిహరించబడి ఒక విశేషమైనటువంటి రూపాన్ని పొందుతాయి అని అర్థం. అది
అందుకని అమ్మవారి చేతిలో ఉన్నటువంటివి ఆ శిరస్సు మీద ఆయన స్వామివారి నెత్తి మీద శిరస్సు మీద పడేటప్పటికి అవి ఇంద్రనీలమణులుగా మారిపోతున్నాయి ఆ ముత్యాలు. ముత్యాలంటే తెల్లనే. చివరికి ముత్యాలు కింద పడ్డాయి. ఈ లోపు ముత్యాలు ఏం భావన అనుభవించాయి అవి? ఆహా, కాసేపు అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు నీ పద్మరాగమణులు అయిపోయినాము, ఆహా ఎంత సంతోషం. పద్మరాగమణులు అంటే సామాన్యమా? అమ్మవారి చేతిలో ఉన్నాయి. కాసేపు అయినటువంటి అయ్యో వారి చేతిలో, అబ్బో ఇంద్ర నిలవడం అయిపోయినాం, మా అదృష్టం అంతా ఇంత. అది ఒకసారిట చాలా గొప్ప విశేషం మీకు గుర్తు చేస్తాను. రామసేతు కడుతున్నారట. మీకు ఇదివరకు చెప్పాను, మళ్ళీ ఒకసారి మళ్ళీ చెప్తాను. రామసేతు కడుతున్నారట. అందరూ వానరులు అందరూ తలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాయి వేస్తున్నారట. ఆ రాయి వేస్తుంటుంటే తేలుతున్నదిట. ఈ రాయి మీద ఆంజనేయ స్వామి వారు రామ రామ అని రాసి ఒక్కొక్క రాయిని ఆ కోతులకి ఇస్తే ఆ కోతి తీసుకెళ్ళి దానిలో పడేస్తుంది. పడేస్తుంటే ఆ నీళ్ళ మీద తేలుతున్నాయి అన్ని రాళ్ళు. సరే రామచంద్రమూర్తి చూశాట. రామచంద్రమూర్తి చూసి, పాపం వీళ్ళిద్దరు ఇంత కష్టపడి చేస్తున్నారు కదా, కనీసం నేను ఒక్క రాయన్నా వేయకపోతే ఎట్లా, బాగుండదులే, ఒక్క రాయన్నా వేస్తా నేను అని అక్కడెక్కడో ఒక రాయి పట్టుకొని తీసుకొచ్చి ఆ నదిలో వేసాడు. నదిలో వేసేటప్పటికి అది మునిగిపోయింది, వాడికి తేలలేదు. రామచంద్రమూర్తి అన్నట్ట, దేవుటప్ప వీళ్ళందరూ వేస్తుంటేనేమో తేలుతున్నాయి, నేను వేస్తుంటేనే మునిగిపోయింది, ఏందబ్బా ఆంజనేయ స్వామి హనుమ ఏమిటి విచిత్రం, నేనేస్తే మునిగిపోయింది, మీరేస్తే తేలుతున్నాయి ఏమిటి అని అన్నట్టు. అప్పుడు రామచంద్ర హనుమ అన్నట్ట, స్వామి మీ చేతిలో నుంచి జారిపోయినటువంటి ఏ జీవుడైతే ఉన్నాడు వాడి గతి అధోగతి, వాడు తేలడు. మేము వేసామే రాయింది చూసో దాని మీద రామ అని రాస్తున్నాం, రామ అనే రాసేటప్పటికి కిందకి ఓటర్లు అది పైకి తేలుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని పట్టుకొని ఉన్నాయి అవన్నీ, వాడేమో మీ దగ్గర నుంచి పోయినాడు వాడు. కాబట్టి మీ చేతిలోంచి జారేయడానికి వాడికి అధోగతే. ఇదే అనమాట. అందుకనే ఆ రామ అనేటువంటి నామాన్ని పట్టుకోండి అని చెబుతున్నారు. రామ అనే నామాన్ని పట్టుకునేటువంటి వాడికి ఊర్ధ్వగతి ఉంటుంది, లేకపోతే అధోగతి అని అర్థం అనమాట. అది అని ఈ విధంగా జానక్యా కమలామలాంజలి పుటేయా పద్మరాగాయిత న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. శ్రీరామ వైవాహిక రామ కళ్యాణ సందర్భంగా ఈ దృశ్యాన్ని ఎవరైతే మనోనేత్రంతో చూస్తారో వాళ్ళందరికీ కూడా శ్రీ సీతారాముల యొక్క అనుగ్రహము సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న విశేషం గొప్ప విశేషం. ఈ శ్లోకాన్ని అందరూ కూడా ఈ శుభలేఖల్లో మొట్టమొదటి ప్రింట్ చేస్తుంటారు. ఇది ఇట్లా ఈ శ్లోకాన్ని, అదనమాట విశేషమైనది. అట్లనే ఇంకా దీనిలో ఇంకొకటి కూడా, నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞాన మంత్రం నిత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదా ఆరోగ్య మంత్రం స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం పఠ్యం శ్రీరామ మంత్రం పవనజ వరదం పాతు మాం రామ మంత్రం. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా రామకోటి రాస్తారు. కొంతమంది అర్థం చేసుకోమని తెలియకపోయినా రామకోటి రాస్తున్నారు, కానీ ఇది అర్థమైందంటే వదిలిపెట్టరు. ఇంకా రామకోటి రాయడానికి మూలం అనమాట ఇది. దీనిలో ఏం చెబుతున్నాడంటే, శ్రీరామ మంత్రం నిత్యం నిరుపమధికం నిత్య సుజ్ఞాన మంత్రం. శ్రీరామ అనేటువంటి ఒక మంత్రం, 3 అక్షరాల మంత్రం. ఈ మంత్రమునకు మించినటువంటి ఇంకొక మంత్రం లేనే లేదు. అది ఆ మంత్రం ఎటువంటిదంటే నిత్యమైనటువంటిది. నిత్యం అంటే శాశ్వతమైనటువంటిది. అది మిగిలినటువంటివి ఎన్నో ఉంటాయండి మన ప్రపంచంలో, అశాశ్వతమైనటువంటి అనేక మాటలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టండి. నిత్యమైన మాట ఏమిటంటే శ్రీరామ మంత్రం. నిత్యం శ్రీరామ మంత్రం, దానికి సాటి అయినటువంటిది
లేనే లేదు. నిత్యం. ఇకపోతే నిత్యం తర్వాత సత్యం చెబుతున్నాడు. సత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదారోగ్య మంత్రం. సర్వదా ఎల్లప్పుడు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మంత్రము. సదమల హృదయే శ్రీరామ, నిర్మలమైన హృదయం కలిగినటువంటి వాళ్ళకి ఈ శ్రీరామ మంత్రము సర్వదా ఆరోగ్య మంత్రం. సత్యం, ఇది సత్యం అండి అని చెబుతున్నాడు. ఏమిటంటే సత్యము? సర్వదా ఆరోగ్యం సత్యం. ఎవరైతే శ్రీరామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తున్నారో వాళ్లకు ఆరోగ్యం సత్యం అని చెబుతున్నాడు. సత్యం, నిత్యం, సత్యం, శాశ్వతమైనటువంటిది ఈ శ్రీరామ మంత్రం. అట్లానే నిత్యం అన్నా కూడా ఆ పరబ్రహ్మానికి ఉన్న లక్షణాలు చెబుతున్నాడు. నిత్యం నిత్యం సత్యం అనేటువంటి పరబ్రహ్మకు ఉండేటువంటి లక్షణాలు. నిత్యం అంటే శాశ్వతము, సత్యం అంటే సత్యమైనటువంటి ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి రామమంత్రం రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తిని పట్టుకోండియా, మీకు ఇది చాలా గొప్ప మంత్రము, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి అంటూ శ్రీరామ మంత్రం స్తుత్యం. చాలా ఉన్నాయి నామాలు, ఏంటి స్తుతింపదగినటువంటివి. అన్నిటికన్నా గొప్పది శ్రీరామ మంత్రం స్తుత్యం, స్తుతింపదగినటువంటిది. సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం. సుమనః అంటే దేవతలకు కూడా మంచి గొప్ప మంత్రం అయ్యా ఇది అని చెబుతున్నాడు. అందుకనే శివుడు ఎప్పుడు చూసినా కానీ రాముడు అంటే ఇష్టమని అడుగుతుంది అనమాట. ఎవరు? పార్వతి అడిగింది. విష్ణు సహస్రనామాల్లో సులభంగా చెప్పండి, ఈ 1000 నామాలు కదా అని అంటే ఆయన చెప్పాడనమాట. ఏం చెప్పాడనమాట? రామనామం కనుక చదివితే సరి అని చెప్పాడు. రామనామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. అది అది రైట్, గుడ్. అది అదే అనమాట. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చెప్పాడు. రామ రామ అంటే దీనికి ఒక లెక్క ఉన్నది. ఎట్లా అంటే రా అనే అక్షరం ఎన్నోది, మా అనే అక్షరం, అట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 1000 వస్తుంది అనమాట. 3 సార్లు అంటే చాలండి. శ్రీరామ 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 అని. అందుకని మనం ఎక్కడైనా రాసుకునేటప్పుడు పూర్వకాలం కూడా ఉత్తరాల మీద నేను చూశాను, శ్రీరామ 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 హెడ్డింగ్ పెడతారు, ఆ తర్వాత రాస్తారు. ఇప్పుడు కూడా మాలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఏదైనా స్టార్టింగ్ చేసి పోయేటప్పుడు శ్రీరామ అనేటువంటి ముందు రాస్తారు. అది అలవాటు అయింది. ఎందుకంటే శ్రీరామ అనేటువంటిది అంత గొప్ప మంత్రము ఇది, అది చెబుతున్నాడు. సకల శుభాలు ఇచ్చేటువంటి శ్రీరామ అది అనమాట. అందుకని అటువంటి మంత్రాన్ని స్తుత్యం శ్రీరామ మంత్రం సులలిత సుమన సౌఖ్య సౌభాగ్య మంత్రం. సౌభాగ్యములు, శుభములు, సంపదలు ఇచ్చేటువంటిది, సౌఖ్యాలు ఇచ్చేటువంటిది అని చెబుతున్నాడు. అంత గొప్ప మంత్రం అండి శ్రీరామ మంత్రం అన్ని. ఇంకా చెబుతాడు అటువంటి మంత్రాన్ని పఠ్యం, పఠించదగినటువంటిది శ్రీరామ మంత్రం. పవనజ వరదం పాతు మాం రామ మంత్రం. పవనజ వరదం, పవనజ వరదం. పవనజ అంటే హనుమ, పవనం అంటే వాయువు, జ పుట్టినటువంటి వాడు, వాయువుకు పుట్టినటువంటి వాడు ఆంజనేయ స్వామి. ఆయనకు వరదం, వరములు ఇచ్చేటువంటిది ఈ రామ మంత్రం. అందుకనే హనుమ ఎక్కడికి వెళ్ళినా రామ్ అనుకుంటూ పోతుంటాడు. ఆ కొండను తీసుకురావాలి, ఆంజనేయ సంజీవుని పర్వతాన్ని, ఇక బయలుదేరాడు, రామ్ అనుకుంటూ వెళ్ళాడు. శ్రీరామ శ్రీరామ అనేటువంటి పదము ఆంజనేయ స్వామి వారికి నిత్యము అదే పని అని. అంతే. రామచంద్రమూర్తి స్వర్గానికి పోతున్నట్ట. రామచంద్రమూర్తి స్వర్గానికి పోతూ విభీషణుడికి, మరి అట్లనే సుగ్రీవుడికి, వీళ్ళందరికీ ముందు వర్తమానాలు పంపాడు. ఫలానా రోజు నేను స్వర్గానికి పోతున్నాను అని అంటే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. నువ్వు పోతుంటే నేను అమ్ముకుంటూ మీ అమ్మట నేను కూడా వస్తామని అన్నారు. మొత్తం నిండిపోయింది అయ్యా, పట్టలేదు అయోధ్య. అందరూ వచ్చేసారు. సరే ఆంజనేయ స్వామి వచ్చాడు. అందరూ ఆయన అప్పుడు బయలుదేరుతూ వస్తూ ఉన్నారు. వస్తుంటే ఆంజనేయ స్వామి రాలా. ఏంటి హనుమాన్ నువ్వు రావటం లేదేమిటి, అందరూ వస్తున్నారు అన్నట్టు. నేను వస్తే ఎట్లా? నేను వస్తే ఈ లోకంలో రామనామం యొక్క వ్యాప్తి చేయాలి, నా డ్యూటీ ఇది. నేను వస్తే ఎట్లా? నేను రాను. కాబట్టి అరే చిరంజీవిగా నువ్వు అట్లే ఉండిపో, సరే ఇంకా నువ్వు డ్యూటీ తీసుకున్నావు కదా అంటే ఏంటన్నమాట, ఈ రామనామము
ఇంత విస్తృతిగా రావటానికి మనకు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి చూడంగానే శ్రీరామ అని వస్తే సరి నామం మనకి ఆయన సంతోషిస్తాడు. ముందు హనుమ హనుమ కాదు, శ్రీరామ శ్రీరామ అని అంటేటప్పటికి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు మన దగ్గరికి. అట్లా అనమాట, అంత విశేషం అనమాట. అది మనకు రామాయణంలో వస్తుంది. పఠ్యం శ్రీరామ మంత్రం పవన జవరదం పాతు మాం రామ మంత్రం. అటువంటి మంత్రము మమ్మల్ని రక్షించుగాక అని చెబుతూ ఉన్నదనమాట, చెబుతూ ఉన్నారు. అట్లనే ఇంకా విశేషమైనట్టు కొన్ని చూద్దాం. ఇట్లా ఏమిటంటే దీనిలో ఇక్కడ చాలా గొప్పది. ఇప్పుడు చూసుకోండి ఏ విధంగా వస్తుందో. గొప్ప విశేషం మీరు వ్యాఖ్యానించవచ్చు. ఏమిటంటే విహాయ కోదండ ఇమం ముహూర్తం. ఒక క్షణం అయ్యా, హే రామచంద్రమూర్తి, ఒక్క క్షణం నేను కోరుతున్నాను, నువ్వు ఆ పని చేయాలయ్యా. ఏమిటంటే చేయవలసిన పని నువ్వు. ఇమం ముహూర్తం, ఈ క్షణంలో, ఒక క్షణంలో, విహాయ కోదండం, నీ చేతిలో ఉన్న కోదండం ధనుసుని పక్కన పెట్టు. పక్కన పెట్టావా? నేను పెట్టాను. ఆ తర్వాత గృహాణ పాణవు మణిచారు వేణం. పాణవు ఆ చేతి యందు, మణిచారు వేణు, వేణువుని అంటే ఫ్లూట్ అని అంటారు కదా మన దీనిలో, కృష్ణుడి చేతిలో ఉంటుంది వేణువు. ఆ వేణువుని గృహాణ పట్టుకో, కోదండం పక్కన పెట్టుకో, ఈ కూడా ఈ వేణువుని చేతిలో పట్టుకో. రెండు పనులు. తర్వాత మూడో పని మయూరబద్ధంచ నిజోత్తమాంగే. నిజోత్తమాంగే అంటే శిరస్సు. నెత్తి మీద ఏం పెట్టుకోవాలంటే మయూరబద్ధం, నెమలి పింఛం. నెత్తి మీద నెమలి పింఛం పెట్టుకో. ఇప్పుడు నిన్ను చూడాలని ఉన్నది, ఇప్పుడు నిన్ను చూడాలి. సీతాపతే రాఘవ రామచంద్ర, ఇప్పుడు చెప్పాలయ్యా, చెయ్యి, ఆ పని చెయ్యి, చూస్తాను నేను అన్నాడు. ఏంటి ఎవరు రాముల్లో ఎవరిని చూడాలని? కృష్ణుడు, శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీ మీ మేధస్సు ఎంత దూరం పరిగెత్తుందో చూస్తా. ఇక్కడ ఏమిటంటే రాముడు ఎదురుగా ఉన్నాడండి. రాముడు ఎదురుగా ఉంటే కాసేపు అట్లా మార్చుకొని ఇట్లా చూడవయ్యా, ఇట్లా చేయవయ్యా అన్నాడు. సరే, ఆయన చెప్పినట్టుగానే చేశాడు. చేతిలో వేణువు పట్టుకున్నాడు, నెత్తి మీద నెమలి పింఛం పెట్టుకున్నాడు. ఇప్పుడు మంత్రం చెప్పండి. దీన్ని బట్టే వచ్చింది అది. మీకు అందరికీ వచ్చింది, అందరికీ వచ్చింది. ఏమిటో తెలిసిన, హరే రామ హరే రామ రామకృష్ణ హరే హరే. అర్థమైందా? కాసేపు రామ అంటున్నాడు, పక్కన కృష్ణ అంటున్నాడు. అర్థం కాలా? పెట్టారా ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏదో అది. రామ అంటున్నాడు, కృష్ణ అంటున్నాడు, మళ్ళీ రామ అంటున్నాడు, కృష్ణ అంటున్నాడు. ఇదే అంటే ఒకటే ఏకరూపం. రాముడు కృష్ణుడు ఒకడేనయ్యా, అభేదం అని చెప్పడం చివరికి. ఏది హరే రామ హరే రామ 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 హరే హరే అని చెప్తుంటారు కదా, ఎక్కువ గొప్ప. అది రావటానికి అది ముక్తి గోపనిషత్తులో ఉన్నది. సరే, ఆ మంత్రం అది ఎన్ని 32 అక్షరాలు. దానికి 16 32 అక్షరాలు. ఇక్కడ ఈయన అది రావటానికి ఇదిగో ఇక్కడ పద్యం ఒకటి ఉన్నది అనమాట. కాబట్టి హే రామచంద్ర, కాస్త కోదండం ఎప్పుడు పట్టుకొని ఎంతసేపు అంత బరువు అయ్యాది. అసలు ఎంత బరువు అది, కాసేపు పక్కన పెట్టుకో, రెస్ట్ తీసుకుంది. కానీ పక్కన పెట్టానయ్యా, ఏం చేయమంటావు? అది ఎంత బరువు, మహా అయితే వేణువు ఇక చేతిలో పట్టుకో. అమ్మో, చాలా తేలిగ్గా చెబుతున్నాడే, ఏదో వీడు ఉపాయం చెబుతున్నాడే అని అనుకొని ఆ వేణువు పట్టుకున్నట్టు. సరే, బాగానే ఉందయ్యా, అది నెమలి పింఛన్ తీసుకొచ్చా కానీ అది నెత్తి మీద పెట్టుకో. అది పెట్టుకున్నానయ్యా. హే కృష్ణ ముకుంద మురారి అంటున్నాడు. ఇప్పుడు అదేమిటిరా, నేను రాముడిరా కాదు, నాకు కృష్ణుడుగా కనబడుతున్నావయ్యా నువ్వు అని చెబుతున్నాడు. రాముడికి కృష్ణుడికి ఏం భేదం లేదు. ఈ విషయమే ఆంజనేయ స్వామి వారు అర్థం చేసుకున్నాడు. ఎప్పుడు అర్థం చేసుకున్నాడంటే భగవద్గీత చెబుతున్నాడు. ఎవరు? కృష్ణుడు భగవద్గీత చెబుతున్నాడు. ఆ రథం మీద పైన టెక్క మీద ఆంజనేయ స్వామి కూర్చున్నాడు. ఆ కూర్చొని ఈ భగవద్గీత అంతా చెబుతున్నాడు. 700 శ్లోకాలు మొత్తం చెప్పేస్తున్నాడు.
అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత చెబుతున్న కృష్ణుడు కదా అని అనుకున్నాడు. అని అనుకొని కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత చూశాడు ఆయన ఎవరు, అప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ చెబుతున్నాడేంటి, అప్పుడు ఇవన్నీ ఆచరించాడే నా రాముడు, ఏం చెబుతున్నాడు ఎవరు అని చూసుకొని ఆయన దివ్య దృష్టితో చూసి, అమ్మో నా రాముడే కృష్ణుడు, ఇక చూసుకో నేను నా పని చూపిస్తానులేని అన్నాడు. ఆ హనుమంతుడు ఆ రథం మీద కూర్చున్నాడు కదా, రథం మీద కూర్చొని ఏం చేశాడో తెలుసునా? మీకు అందరికీ చాలా మందికి ఈ రహస్యం తెలియదు. అసలు యుద్ధం చేసింది ఎవరు? యుద్ధం చేసింది ఎవరంటే హనుమంతుడు చేశాడు యుద్ధం. హనుమంతుడు చేశాడు యుద్ధం. ఎట్లా చేశాడంటే వాళ్ళు ఆగ్నేయాస్త్రం వేస్తారు, ఏంగానే అటు పట్టుకుంటాడు. ఇంకొక అస్త్రం వాళ్ళందరూ అనుకుంటారు, కర్ణుడు అనుకుంటాడు, నేను ఏమిటి ఇన్ని అస్త్రాలు, భయంకరమైన అస్త్రాలు వేసాను కదా, ఏమిటి అసలు పని చేయట్లేదు ఏమిటి అనుకుంటాడు. భీష్ముడు కూడా అనుకుంటాడు, ఇన్ని అస్త్రాలు వేస్తే పని చేయట్లేదు ఏమిటి. ఆయన కూర్చున్నాడు, ఆయన మింగి ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడంటే కింద రాముడు ఉన్నాడు, రామబంటు పైన కూర్చున్నాడు. అదేనమాట దీనిలో భారతంలో వస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే అభేదం, రాముడు కృష్ణుడు అభేదము. విహాయ కోదండమిమం ముహూర్తం గృహాణపాణవు మణిచారు వేణుం మయూరబద్ధం చ నిజోత్తమాంగే సీతాపతే రాఘవ రామచంద్ర అని ఈ విధంగా చెబుతూ ఇంకా విశేషమైనటువంటి చెబుతున్నారు. ఇంకా ఏమిటంటే దీనిలో 50 పేజీ వస్తున్నాయి. ఇంకా మనకు వచ్చినటువంటివే చెబుతున్నాయి. అట్లానే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, వేద ప్రాచేతసాత్ ఆసీ సాక్షాత్ రామాయణాత్మన. ఇది కూడా దీనిలోదే మనకు రామాయణంలో కూడా వేసుకుంటాం ప్రింట్కి. వేద వేద్యే పరే పుంసి, పుంసి అంటే పురుషుడు అనగా భగవంతుడు వేదంలో ఉన్నాడు. వేదంలో చెప్పబడినటువంటి ఏ పురుషుడైతే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ దశరథాత్మజే జాతే, దశరథుని కుమారుడిగా జాతే పుట్టాడు. ఆ పుట్టినటువంటి ఆయన యొక్క చరిత్రని ప్రాచేతసుడు అంటే వాల్మీకి, ఆ వాల్మీకి ఆయన రామాయణం అనే పేరుతోటి రాశాడు పుస్తకం. అది రామాయణం అనే పుస్తకాన్ని రాసింది వాల్మీకి. ఆ వాల్మీకి గారు ఆ పరమ పురుషుని యొక్క చరిత్ర, ఆ పరమ పురుషుడు ఎవరికి జన్మించాడు, జాతే దశరథాత్మజే, ఆయనకి జన్మించినటువంటి వాడు అని చెబుతున్నాడు అనమాట. అట్లా అలానే ఇంకా విశేషమైనటువంటిది చెబుతున్నది. ఇంకా దీనిలో రామ చెప్తారు. అలాగే ఓకే. ఇప్పుడు రామ అనేటువంటి శబ్దాన్ని మనం చదువుతుంటాం. ఈ రామ శబ్దంలో విశేషం చెబుతున్నారు. రామ అని అంటే మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏ సందర్భంలో రామ అంటున్నాము, దాని యొక్క విశేషం చెబుతున్నారు. ఏమిటంటే దీనిలో రాశబ్దోచ్చర మాత్రేణ, రాశబ్ద ఉచ్చారణ మాత్రేణ ముఖాన్ నిర్యాంతి పాతకా. రామ అనేటువంటి దానిలో 2 అక్షరాలు ఉన్నాయి. 2 అక్షరాల్లో రా అన్నాం. రా అని దీర్ఘం తీసినప్పుడు పెదాలు 2 తెరుచుకుంటాయి, ఓపెన్. రా అన్నాం, పెదాలు 2 తెరుచుకున్నాయి. అలా తెరుచుకున్నప్పుడుట మనలో ఉన్నటువంటి పాతకాహ నిర్యాంతి,
పాపములు బయటికి పోతాయి. అది తర్వాత మరి రా అన్న తర్వాత ఆగం కదా, మా అంటాం. మా అన్నప్పుడు రెండు పెదవులు మూసుకుపోతాయి. రెండు పెదవులు మూసుకుపోతాయి అంటే ద్వారాలు, రెండు తలుపులు, పైన ఒక తలుపు కింద ఒక తలుపు, ఈ రెండు తలుపులు మూసుకొని పోతాయి. మా అన్నాం, మా అనే శబ్దం బయటకు వచ్చింది. ఆ పైన పాపాలు ఉన్నాయే అవి రావాలని ప్రయత్నం చేస్తాయి, కానీ డోర్ మాత్రం ఓపెన్ కాలేదు, డోర్స్ క్లోజ్ అయిపోయింది. అనగా అర్థం ఏంటి? ఇక పాపాలు లోపలికి రావు, మా అనేది అడ్డుపడుతుంది. కాబట్టి రామ అంటే సమస్త పాపాలు పోతాయి అని చెబుతుంది. అది దీనిలో విశేషం. అది చెబుతున్నాడు. రాశబ్ద ఉచ్చార మాత్రేణ ముఖ నిర్యాంతి పాతకా పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాట. మకారం అనేది కవాటం, తలుపులు, రెండు పెదవులు రెండు తలుపులు, అవి మూసుకుంటాయి. కవాటవత్తు ద్వారముల వలె ఆ రెండు పెదవులు ఉంటాయి. అవి అందువలన ఏంటి? పాపం మాత్రం రాదు అని చెప్తున్నాడు. అందుకనే రామ రామ సర్వపాపహరం దేవం, ఇది విశేషం. అందుకనే రామనామం అనేటువంటిది అంత గొప్పది. అయితే మిగిలిన వాళ్ళందరూ అంటారు, ఏమండి నేను అది చదువుతున్నాను, ఇది చదువుతున్నాను, ఇది చదువుతున్నాను. అయ్యా సులభమైనది పట్టుకోయా ముందు. అందుకని రామ తారక మంత్రం, తారక మంత్రము దొరికినంతని ధన్యుడనైతిని ఓ రామా. తారక మంత్రము అంటే ఉద్ధరించేటువంటి మనల్ని మంత్రం ఏంటో రామ మంత్రం. రామ మంత్రం పూర్వకాలం అది, అందుకనే అనమాట రామ రామ. అందుకని పూర్వకాలంలో హరే రామ భజన చేసేవాళ్ళు, ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో హరే రామ భజన చేసేవాళ్ళు. రోజు రాత్రిపూట ఒక గంట సేపు చేసేవాళ్ళు. ఇప్పటికీ నాకు గుర్తు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఈ విధంగా చేసేవాళ్ళు. పెద్ద విశేషంగా చేసేవాళ్ళు. సప్తాహం కూడా చేసేవాళ్ళు. అదే నామ సప్తాహం చేసేవాళ్ళు, 7 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవడు చూసినా హరే రామ అనంటరా, మాట్లాడకూడదు. అది గుళ్ళల్లో చూస్తుంటే హరే రామ అనంటరా, అసలు అంటేనే అసలు ఎంతసేపు డబ్బులు కట్టడం, రసీదులు పెట్టుకోవటం, తీసుకోవటం, ప్రసాదాలు తింటూ పోవటం. ఇంకా అది అరే నోటమ్మట వాక్కు రావాలి, దైవపరమైన వాక్కు రావాలి. అది భక్తి. భగవంతుడు కూడా వాక్కుకి అధీనం. మంత్రాధీనంతు దైవతం. మంత్రం చెబుతుంటుంటే దేవుడు మనకు అనుగ్రహం ఇస్తాడు. మంత్రం చెప్పకుండా ఊరికి అలా నిలబడితే ప్రయోజనం ఏముంది? మంత్రం చెప్పాలి. అందుకని సీతారామ కళ్యాణ సందర్భంగా కనీసం ఏదో ఒకటి జానక్య కమలా మంజల గుడానా అని అనుకున్నాము. హరే రామ ఇవన్నీ ఏమి లేదు. నీకు ఇంకా బాగా అవుతుంటే రామకర్ణామృతంలో ఒక 4 అయినా చదువుకో. అంత గొప్పదైనటువంటి విశేషం ఇవాళ. అంత గొప్ప విశేషాన్ని, రామశబ్దాన్ని చదవాలి అని చెబుతూ ఈ ఒక విశేషం ఇప్పుడు రాబోతున్నది. ఇది ఒక సినిమాలో కూడా పాడారు. ఇది ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ శ్లోకాన్ని అనమాట. అది ఏమిటో చెబుతాం మీకు అందరూ కూడా. ఒకసారి గుర్తు చేస్తే గుర్తుకొస్తుంది కూడా. ఇది ఒక విశేషమైనటువంటి. జయతు జయతు మంత్రం, జయతు మంత్రం. జయతు అనేటువంటి క్రియాపదం. ఆ క్రియాపదాన్ని 2 సార్లు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం. చాలా సులభంగా కూడా వస్తుందండి ఇది. ఒకసారి 1-2 సార్లు అయితే చాలా కంఠస్థం వస్తుంది. జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం. జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం. సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం. రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. రామ ఇతి అనేటువంటి మంత్రము రఘుపతి నిజ మంత్రం, రామచంద్రమూర్తి యొక్క నిజ మంత్రం అండి ఇది. ఏమిటంటే ఇది జన్మ సాఫల్య మంత్రం. జన్మ, ఈ మానవ జన్మ ఎత్తాడు వీడు. ఈ మానవ జన్మ ఎత్తినందుకు సాఫల్యం. మానవ జన్మ ఎత్తినటువంటి వాడు ఉత్తమ జన్మకి మళ్ళీ వెళ్ళాలి, లేక మోక్షానికి వెళ్ళాలి. మానవ జన్మ, ఈ మానవ జన్మ అనేటువంటిది
84 లక్షల రకములైనటువంటి ప్రాణులలో చివరివాడు వీడు. అనగా అర్థం ఏమిటి? వీడు ఉత్తమోత్తమైనటువంటి వాడు ఈ ప్రాణులలో, అది అర్థం. మానవ జన్మలోకి వచ్చాడు అని అంటే అందుకనే అంటాడు జంతువునా నరజన్మ దుర్లభం అంటాడు. జంతువునా అంటే ప్రాణులలో నరజన్మ దుర్లభము, మానవుడుగా పుట్టడం అనేటువంటిది లభించదయ్యా, ఎంతో అదృష్టం ఉంటేనే గాని మానవ జన్మ రాదు అని చెప్పారు. అటువంటి మానవ జన్మ వచ్చింది. ఈ జన్మజం వచ్చింది కాబట్టి ఆ జన్మని సఫలం చేసుకో అని చెబుతున్నారు. ఆ సఫలం చేసుకోవటానికి జయతు జయతు మంత్రం, ఆ రామ మంత్రాన్ని జపించు, అది నీకు జయమును కలుగజేస్తుంటుంది అని చెబుతున్నారు. ఇది ఇక్కడ విశేషం. జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం. జనన ఒకటి పుట్టుక, మరణ పోవటం, విచ్ఛేదం అనగా జనన మరణములు రెండు లేకుండా చేస్తుంది, అనగా మోక్షాన్ని ఇస్తుంది. మోక్షముని ఇచ్చేటువంటిది ఖేద, ఎటువంటి ఖేద కష్టములు క్లేశాలు లేకుండా వాటన్నిటి విచ్ఛేదం, సంసారంలో ఉండేటువంటి క్లేదాలు కేశాలు ఖేదాలు ఇటువంటి విచ్ఛేదం ఛేదించేటువంటి మంత్రం రామ మంత్రం. అంత రామ మంత్రం అంత గొప్పది, ఆ రామ మంత్రాన్ని జపించండి అంటున్నాడు. అది జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం. సకల నిగమ మంత్రం, నిగమ అంటే వేదం. వేదాలన్నీ ఏం చెబుతున్నాయి అంటే ఒక ధర్మాన్ని చెబుతున్నాయి. ఆ ధర్మం ఏమిటంటే రామ నామం, అనగా ధర్మస్వరూపుడైనటువంటి రాముడు ఉన్నాడే, ఆ రాముణ్ణి ఆరాధించడమే, అనగా రామనామం చెప్పడం. సకల నిగమ మంత్రం అనగా సమస్త వేదముల యొక్క సారము రామ, అది చెప్పేది. అది చివరికి రామ అంటున్నావంటే వేదాల సారం కూడా నువ్వు చెబుతున్నావు అని అర్థం. అది అట్లనే సర్వశాస్త్రైక మంత్రం, సమస్త శాస్త్రాలు వేదాంగాలు, అలానే మనం చదువుకుంటున్నాం తర్క వ్యాకరణ శాస్త్రాలు, ఇటువంటివి అటువంటివన్నీ ఈ మొత్తం చాలా ఉన్నాయి కదా, 14 చతుర్దశ విద్యలు. ఇవన్నీ కూడా ఏమిటనంటే రామ మంత్రము. ఇవన్నీ కూడా రామ మంత్రమే మూలం వీటికి. సర్వశాస్త్రైక మంత్రం, సమస్త శాస్త్రముల మీద కూడా ఏక మంత్రం ప్రధానమైనటువంటి మంత్రము అని చెబుతున్నాడు. సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం. రఘుపతి ఆ రామచంద్రమూర్తి, రఘుపతి రఘువంశములకు పతి, శ్రేష్ఠుడైన నాయకుడైనటువంటి వాడు ఎవరు? రామచంద్రమూర్తి. ఆయన రామ రామ ఇతి, రామ రామ అని ఇతి అని ఈ విధంగా ఈ మంత్రాన్ని జపించండి అని చెబుతున్నాడు. అది ఈ మంత్రాన్ని జపించండి ఇట్లా అని చెబుతున్నాడు. అట్లా జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వశాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, రామ రామేతి మంత్రం, రామ రామేతి మంత్రం అని ఇంకో విశేషాలు ఏంటో చూద్దాం. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ముఖ్యమైనటువంటిది సేవ్యం, స్తవ్యం, భవ్యం, దివ్యం. సేవ్యము సేవించదగినది ఏమిటి? రామమంత్రము. స్తవ్యము స్తుతింపదగినటువంటిది ఏమిటి? రామమంత్రం. భవ్యం అనంటే సంసార సాగరం నుంచి దాటించేటువంటి మంత్రం ఏది? రామమంత్రం. దివ్యం అంటే పవిత్రమైన మంత్రం ఏది? రామమంత్రం. ఈ విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నాడు చూడండి. సేవ్యం శ్రీరామ మంత్రం, శ్రవణ శుభకరం శ్రేష్టం అజ్ఞాని శ్రేష్ఠ సుజ్ఞాని మంత్రం, శ్రేష్ఠ సుజ్ఞాని మంత్రం. సేవ్యము సేవింపదగినటువంటిదంటే రామమంత్రం. ఎలా? శ్రవణ శుభకరం, శ్రవణ వినటానికి, శుభకరం సుఖంగా ఉంటుంది. చూడండి, రామ అన్నాం అనుకోండి, ఎన్ని అక్షరాలు? రెండే కదండి, 2 అక్షరాలేగా. నువ్వు అష్టాక్షరి ఓ నమో నారాయణాయ అనే అష్టాక్షరాలు చెప్పావు,
అక్కడికి వచ్చి 8 అక్షరాలు అయింది. ఓం నమ శివాయ 5 అక్షరాలు అయింది. ఇక్కడ 2 అక్షరాలు. చూసా ఎంత సులభంగా ఉందో. అంటే వాటిని కాదని కాదు అక్కడ అర్థం. ఆ రామ అంటే రెండింటిని పలికినట్టే. ఓం నమ శివాయ పలికినట్టే, నమో ఓం నమో నారాయణ పలికినట్టే. నమో నారాయణలో రా శబ్దం తీశారు, నమ శివాయలో మా తీశాడు, రామ చేసేసాడు. ఇది దీనికి కథ ఏం చెబుతుంటారంటే, బ్రహ్మదేవుట ఆ బ్రహ్మదేవుడి దగ్గర కొడుకు వెళ్ళాట, ఆయన కుమారుడు ఎవరు నారదుడు వెళ్ళాట. నారదుడు వెళ్ళి ఆయన ఎప్పుడు చూసినా గాని ఈ స్తోత్రాలు చదువుకుంటుంటాడు కదా, ఆయన చూసుకుని వెళ్ళి ఆయన అడిగాట, సులభమైనటువంటి ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు చిన్నది చెప్పను ఆయన, నాకు ఒక మంత్రం అన్నట్ట. చిన్న మంత్రం చెప్పు, ఓ నేను పాటలు పాడుకుంటూ పోవాలి, ఇంత పొడుగు పాటలు, కాబట్టి నాకు చిన్న మంత్రం ఏదన్నా చెప్పు, అందుట్లో ఎలా ఉండాలి, ఏదో అంటారు చూడ మన వాళ్ళందరూ కూడా, చాలా శక్తిగా ఉండాలి, చాలా ఇదిగా బాగుండాలి అంటారు. అట్లా ఆయన ఆలోచించి నమశివాయలో మా తీసుకున్నాడు, నమో నారాయణలో రా తీసుకున్నాడు. నమో నారాయణలో రా లేదనుకో, నమో రా తీసి అవతల పెట్టాం. అప్పుడు పలకమంటే అర్థం ఏముండదు, శూన్యం. అనగా రా అనే అక్షరం అక్కడ ప్రధానమైన అక్షరం నారాయణలో. నమశివాయలో మా తీశాడు. మా లేకపోతే నశివాయ అంటారు, లేనిపోయిన అర్థం వస్తుంది అందుట్లో. అంటే ఏంటనమాట, ఇంపార్టెంట్ గుండెకాయ లాంటి హెర్ట్ లాంటి అక్షరాలు ఈ 2. నారాయణలో రా, నమశివాయలో మా. కాబట్టి 2 బయటికి తీసుకున్నాను రానని 2 తీసి రామ పెట్టేశాడు. రామ అనేటువంటి నామం చాలా గొప్పదై మహత్తరమైనటువంటిదయ్యా ఇది. రామ 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 అంటే 1000 సార్లు పెడిగినట్టేనయ్యా, విష్ణు సహస్రనామాలు ఒకసారి చదివేసినట్టేనయ్యా అనేసరికి నారదుడు, చెప్పావే మంత్రం రామ చాలా సులభంగా ఉంది, చాలా పవర్ఫుల్లే అన్నావు, అయితే నేను టెస్ట్ చేస్తా, ఎట్లా ఉంటుంది చూసావా, టెస్ట్ చేస్తా. నువ్వు పవర్ఫుల్ అంటున్నావుగా, నేను టెస్ట్ చేస్తా. ఎక్కడ టెస్ట్ చేస్తావు, భూలోకం పోతా, భూలోకం వెళ్ళి అక్కడ టెస్ట్ చేస్తా అని వెళ్ళాడు. సరే వెళుతూ ఉంటుంటే ఒక బోయవాడు వచ్చేసేసి వాడన్నా నీ బుర్ర వేలగొడతాను, మొత్తం నా డబ్బులన్నీ అక్కడ పెట్టాడు. ఆయన అంటే ఈ కథ అంతా మనకు తెలిసిందే కదా, అయ్యా నువ్వు పెడతాను సరే ఆయన కనుక్కొని రా అన్నాడు. తర్వాత అందించిన తర్వాత, అయ్యా పాపం ఏం తీసుకోకూడదయ్యా, నా భార్య అంటున్నది, అందుకని రా నీకు మంత్రం చెబుతాను, ఆ మంత్రం చదువుకుంటూ కూర్చోరా, నువ్వు పుణ్యం వస్తుంది అన్నాడు. ఏం చెప్పాను, రామ అని చెప్పేశాడు. ఈయన టెస్ట్ చేస్తున్నాడు, ఎవరు నారదుడు. రామ వీడికి ఇద్దాము, వీడు ఎటువంటి వాడు, పోయేవాడు, పైగా దొంగతనాలు చేసేటువంటి వాడు, వీడు ఏం కావాలి, పెద్ద పుణ్యాత్ముడు కావాలి. అయితే రామనామం అనేటువంటిది కరెక్టే, అది తెలుసుకోవాలి, ఇది వీడి మీద పరీక్ష చేయాలి. అది సరే ఈయన కూర్చున్నాడు, రామ చెప్పుకుంటూ కూర్చున్నాడు. కొంతకాలం కూర్చుండేటప్పటికి ఈ పోయేవాడు కాస్త వాల్మీకి అయిపోయాడు. అబ్బా కరెక్టేరా, రామనామము ఎంతటి తక్కువలో ఉన్నాడు వీడు, వాణ్ణి ఎంతటి ఉద్ధరించింది, ఆహా ఎంత గొప్పదో కదా అని పోయి చెప్పాడు. మరి ఏమనుకున్నావా, ఇక పోయి చెప్పాడు అనమాట శివుడి దగ్గరికి పోయి, రామనామం అంటే ఏమనుకున్నావో తెలుసయ్యా అని అన్నాడు. తెలుసయ్యా, నాకు రాముడు అంటే నాకు చాలా ఇష్టము, అదే అధ్యాత్మ రామాయణంలో వచ్చింది. రాముడి దగ్గరికిట రాముడు దుఃఖంతో కూర్చున్నట్ల అడవిలో సీతాదేవి వియోగంతో అనేటప్పటికి పైనుంచి చూస్తున్నట్ట, ఆ పార్వతి శివుడు చూస్తున్నట్ట. ఆ చూసి వాళ్ళు, పార్వతి అంటున్నదిట, రాముడు మానవుడు కదా, ఏడుస్తూ కూర్చున్నాడు ఏంటి, ఏమిటనుకున్నావు పార్వతి, నీకు తెలియదు ఆయన సంగతి, ఏమనుకున్నావు రాముడు అంటే, ఏమిటబ్బా ఏమిటి ఆయన సంగతి, నేను చూసొస్తాను చూసుకో అన్నదిట. సరే నీకే తెలుస్తుంది తర్వాత పోలే అన్నట్ట ఎవరు, శివుడు. సరే వచ్చింది, పైనుంచి కిందకి దిగింది. కిందకి దిగి ఏ రూపం వచ్చిందిట, సీతాదేవి రూపం పొంది ఆ రాముడి దగ్గరకు వచ్చింది. రాముడు అక్కడ ఆ చెట్టు కింద, ఆ బండ మీద అట్ట కూర్చొని ఉన్నట్ట. సీత వచ్చేసింది. సీత వచ్చేటప్పటికి రాముడు చూశాడు. రాముడు చూసి అన్నట్ట, సీత అంటున్నదిట, హే రామ ఎందుకు దుఃఖిస్తావు, నేను ఉన్నాను కదా ఇక్కడ అంటున్నదిట. ఇక ఇది సీత వేషం వేసుకొని వచ్చింది, ఎవరు, పార్వతి. అప్పుడు రామచంద్రమూర్తి అన్నట్ట, హే మాత నీకు నమస్కారం పార్వతీదేవి అన్నట్ట. ఊరి నాయన ఓడిపోయినాన్రా నేను, ఇక ముఖం ఉంచుకొని పోయి
ఆ శివుడి దగ్గర పోయినా, అయ్యా ఓడిపోయినాను రాముడి దగ్గర నేను. మరి ఏమనుకున్నావు రాముడు అంటే? నువ్వు ఎవరు సామాన్యం మనిషి అని అనుకుంటున్నావా ఏంటి? పైకటి మనిషిలాగానే కనపడుతున్నాడు, పరబ్రహ్మ స్వరూపము. ఏమనుకున్నావు రాముడు అంటే? అందుకని శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. అందుకనే నాకు ఆ రాముడిని నేను ధ్యానం చేసేది అందుకే. అదే రాముడు అంత గొప్పమైనటువంటి వాడు అని చెప్పాడు. అందుకే రామచంద్రమూర్తిని గురించి ఇవాళ విశేషంగా తెలుసుకోవాల్సినటువంటిది అనమాట ఇక్కడ. అదనమాట గొప్ప విశేషమైనటువంటి. సేవ్యం శ్రీరామ మంత్రం శ్రవణ శుభకరం శ్రేష్ఠ సుజ్ఞాని మంత్రం స్తవ్యం శ్రీరామ మంత్రం నరక దురిత దుర్వార నిర్ఘాత మంత్రం. స్తవ్యం స్తుతింపదగినటువంటిది. అనగా రామనామ స్తుతించేట నరక దురిత దుర్వార నిర్ఘాత మంత్రం. నరకము నుంచి బయటపడతాడండి. వీడు నరకానికి పోవాలని ఒక రూల్ రాసి పెట్టింది. వీడేదో తప్పులు చేశాడు, వీడు నరకానికి పోవాలి. నరకం కాస్త తప్పిపోతుంది వీడికి అని చెబుతున్నాడు. పాపాలు పోతాయి అంటే చూసుకోండి ఎంత విశేషమైనటువంటిదో రామనామం. అట్లా చెబుతున్నాడు. అలానే భవ్యం శ్రీరామ మంత్రం భజతు భజతు సంసార నిర్గారవంతం. భవ్యం అనగా సంసార సాగరము నుండి తరింపజేసేటువంటి నిర్ఘా అన అర్హతమైన పుణ్యమైన మంత్రమైనటువంటిది. సంసార తాపము నుండి సంసార సాగరము నుండి తరింపజేసేటువంటి మంత్రము. అది దివ్యం పవిత్రమైనటువంటిది. దివి భువి. దివి అంటే ఆకాశం స్వర్గం, భువి అంటే భూలోకం. విలసన్మనోక్షరైక మంత్రం. అలా మూడు లోకములను రక్షింపజేసేటువంటిది దివ్యమైనటువంటి ఈ మంత్రము. ఎంతో విశేషం అండి ఈ రామమంత్రం. ఈ రామమంత్రాన్ని జపించండి అన్నాడు. అది విశేషమైంది. మనకు ఇవి శంకరాచార్య స్వామి రాశారండి అని కొంతమంది అంటారు, కాదండి అంటారు. ఎందుకంటే కాదని అవునను, ఎవరో శంకరాచార్య స్వామి వారు రాశారండి అంటూ వచ్చే నష్టమైంది మనకి. కాబట్టి ఆ మహానుభావుడు రాశాడని అనుకుందాం, ఏముంది దాని గురించి. అది అట్లా ఈ విధంగా అనమాట. ఇంకా దీనిలో ఈ విధంగా ఈ శ్లోకాలని కొన్ని మనం చెప్పుకున్నాం అనమాట. ఇదనమాట ఇది. కాబట్టి ముఖ్యంగా దీనిలో అత్యంత విశేషమైనది ఇవాళ రామ కళ్యాణం. కాబట్టి జానక్యా కమలామలాంజలి కుటేయా పద్మరాగాయితా న్యస్తారాఘవమస్తకే జవిలసత్కుంద ప్రసూనాయితా స్రస్తాశ్యామలకాయ కాంతి కలితాయా ఇంద్రనీలాయితా ముక్తాస్తాసు భవంతు భవతాం శ్రీరామ వైవాహికా. శ్రీరామ వైవాహికా. కాబట్టి ఆ ముత్యాల తలంబ్రాలు ఆ రామచంద్రమూర్తి సీతాదేవి చేతిలో ఉన్నప్పుడు ఎర్రని పద్మరాగమణుల్లాగా ఉన్నాయి. ఆ రామచంద్రమూర్తి శిరస్సు మీద పోయంగానే అవన్నీ ఇంద్రనీలమణులుగా మారిపోతున్నాయి. ఎంత గొప్ప వాళ్ళ యొక్క ఆ విశేషమైన కాంతి పుంజం. ఒకళ్ళేమో ఎర్రగా ఉన్నారు, ఒకళ్ళు శ్యామవర్ణంగా ఉన్నారు. వాళ్ళ యొక్క దేహ కాంతులు ఇక్కడ ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైన వస్తువుని మార్చివేస్తున్నది. ప్రకృతిలో ఉన్న సహజమైన వస్తువు ఏదైతే ఉన్నదో అది మార్చివేసేస్తుంది. అది ఎవరికి? దివ్యమైనటువంటి ఆ పరమాత్మకే చెల్లిపోతుంది. అది గొప్ప విశేషం, అక్కడ అర్థం చేసుకోవాలి. అందుకని శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ అనేటువంటి రెండు నామాలతోటి నామరామాయణంలో చెప్పదగినటువంటి అంత విశేషం దానిలో చెప్పేసేసాడు. అంత విశేషమైనటువంటిది రామాయణము. విశేషించి శ్రీరామ కర్ణామృతం. ఇటువంటిదే శ్రీరామ కర్ణామృతం లాంటిదే శ్రీకృష్ణ కర్ణామృతం కూడా ఉన్నది. అది కూడా ఇట్లనే ఉంటుంది. ఆ శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రాసినటువంటిది శ్రీకృష్ణ కర్ణామృతం. అది కూడా చక్కగా ఉంది. దానిలో కూడా ఏమంటాడనంటే, ఇక్కడ ఏమన్నారంటే, ఏ రామ కాసేపు కోదండం అక్కడ పెట్టవయ్యా, ఇదిగో వేణువు తీసుకో, అదిగో నెత్తి మీద ఆ నెమల పింఛం పెట్టుకో, చూడాలనిపిస్తున్నది అన్నాడు. అట్టనే దానిలో కూడా ఏ కృష్ణ అదిగో ఆ వేణువు ఉంది పక్కన పెట్టావా, కోదండం పట్టుకో, అది ఆ కోదండం పట్టుకొని నిలబడు,
ఆ పైన ఉన్నదే నెమలి పింఛం ఉందే అది తీసేయి, అది తీసి కింద పెట్టు. ఇప్పుడు చూస్తా నేను. నువ్వు ఇప్పుడు ఏమవుతావు? కృష్ణుడు కాదు, రాముడు. నేను అట్లా రాముడు. చూడాలనుకుంటున్నాను. ఇక్కడ ఎట్లా ఉంది అక్కడ వస్తుంది. అట్లా అనమాట. అట్లా అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం అంత గొప్ప విశేషం. అది కూడా ఇది మాదిరిగానే బాగా ఉంటుంది. రెండు రామ కృష్ణ, రామ కర్ణామృతం అధ్యయనం చేసిన వాళ్ళు కృష్ణ కర్ణామృతం కూడా అధ్యయనం చేసుకుంటారు. ఈ రెండు కూడా భక్తి సామ్రాజ్యంలో గొప్ప ఉన్నత శిఖరములను పొందినటువంటి రెండు గ్రంథములు, అంత గొప్పవి అట్లా అనుకుంటారు. అందువల్ల మీరందరూ కూడా ఈసారి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు కృష్ణ కర్ణామృతం కూడా అప్పుడు కూడా అధ్యయనం చేద్దాం. ముఖ్యమైనటువంటి దీనిలో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిని అధ్యయనం చేసాం మనం. అట్లా అనమాట. ఇవాళ శ్రీకృష్ణ మరి శ్రీరామనవమి సందర్భంగా కాబట్టి మీకు అందరికి కూడా శుభ సంకల్పాలు జరగాలి. అలానే మీకు అందరికి కూడా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. అలానే సమస్త సన్మంగళాని భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. శుభం భూయాత్. ధన్యవాదాలు గురుగారు. రవిశంకర్ వచ్చి.